మరికొంతమంది మనకు ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలాంటి ప్రభుత్వం మీకు టార్చర్ చేస్తుంది? ఏ ఏ ఏ సమస్యలు మీరు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు మాకు ఇంత ముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఆయన ఒక సపరేట్ ఒక జియో తీసుకొచ్చి మాకు ట్రైనింగ్ ఇప్పించి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా గవర్నమెంట్ సెక్టార్లో ఖచ్చితంగా సెలెక్ట్ చేసేసి వాళ్ళకి జాబ్స్ ఇస్తామని ఆయన మాట ఇచ్చిండు. దురదృష్టవత్తు ఆయన చనిపోయిండు. కాబట్టి అప్పుడైతే బాగుండే మాకు. ఈ మధ్యలో అయితే విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దానివల్ల ప్రతి ఆర్ఎంపీకి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తున్నది. మేము ఒక ఊర్లే ఒక్కొక్క పేషెంట్ చాలా పల్లెటూర్లలో బీద వాళ్ళు ఉంటారు. వాళ్ళు 10 ఇచ్చినా 20 ఇచ్చినా 30 ఇచ్చినా ఏ అర్ధరాత్రి అయినా ఎనీ టైం 24 hours ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి వైద్యం చేసి వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళని ఆదుకొని ఇంకేదైనా ప్రాబ్లం అయితే వెహికల్లో తీసుకుపోయి ఇంకా పెద్ద హాస్పిటల్లో కూడా జాయిన్ చేసే అంత మాకు ఉన్నది. ప్రజలకు కూడా తెలుసు మా గురించి, ఆర్ఎంపీల గురించి. వీళ్ళు ఓన్లీ ఈ గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ వీళ్ళు చేయబట్టి మాకు దాడులు చేయబట్టి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇమీడియట్గా గవర్నమెంట్కు తెలియజేయడం ఏమనగా ఇప్పుడే దాడులు ఆపేసి మాకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని గుర్తిస్తే మాకు సరిపోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అధికారంలోకి రాగానే ట్రైనింగ్ ఇస్తాము, మీకు సర్టిఫికేట్స్ ఇస్తాము, మీరు చిన్న ఏదైతే మీ స్థాయిని బట్టి మీ ఎడ్యుకేషన్ బట్టి ఆ ఎడ్యుకేషన్ బట్టి ఆ వృత్తుల్ని మీరు సాగించే విధంగా మేము ఉంటాము అని చెప్పింది. మరి అది మన ఇంప్లిమెంట్ అయిందా? అవును, 1 year దాటిపోయింది. ఒక ఆర్ఎంపీ కోసం ఒక రోజు కూడా ఏ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఎవ్వరూ మాట్లాడిన పాపాన పోలేరు. ఓకే, ఇప్పుడు మెడికల్కి సంబంధించిన వాళ్ళు మీ మీద కేసులు బుక్ చేస్తున్నారు, వాస్తవమే. సో అంటే ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి వచ్చే పేషెంట్లను విట్నెస్గా తీసుకొని బుక్ చేస్తున్నారా, లేకుంటే వాళ్ళంతలా వాళ్ళే మీ మీద కేసులు వేస్తున్నారు? వాళ్ళు పేషెంట్లను విట్నెస్ లేకుండా కూడా చేస్తున్నారు. వాళ్ళంతలా వాళ్ళు చేసేసుకొని అవసరం ఉంటే దొంగ విట్నెస్లు చేసి కూడా చేస్తున్నారు. అట్లా కూడా జరుగుతున్నాయి దాడులు. ఆ రకంగా కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మేము తెలియజేది ఏంటంటే గవర్నమెంట్కు ఇమీడియట్లీ దాడులు ఆపేసి మాకు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్లు ఇచ్చి మా స్థాయిని బట్టి మా విద్యార్థులను బట్టి మాకు ఏదైనా జాబ్స్ ఇస్తే మేము సెటిల్ అయిపోతాం. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంఏ బీఈడి చేసిన అండి. ఎంఏ బీఈడి అయిపోయింది. అది నాది సోషల్. ఎంఏ బీఈడి. రైట్, చెప్పండి పెద్ద మనిషి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? నేను మినిమం 82 నుంచి చేస్తున్నా సార్ ప్రాక్టీస్. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. మేము ఊళ్ళో చాలా సేవలు చేస్తున్నాము. డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా నైట్ కానీ డే కానీ పోయి వాళ్ళకి సేవ చేస్తున్నాం. ఏ రాత్రి కానీ లేచి అని మాకు గుర్తిస్తలేరు. అనవసరంగా మా ఎంబడి పడ్డారు. మేము ఎవరేం ఖరాబ్ చేయలేదు. మాకు ఖరాబ్ చేస్తే మా ఊరోళ్ళే మాకు తరిమి కొడతారు. మీ పేషెంట్ ఖరాబ్ చేస్తే వాళ్ళే వచ్చి మాకు కట్ చేస్తారు. అనవసరంగా ఏదైనా మాకు కట్ చేసి మాకు ఇది బలి చేస్తారు సార్ అనవసరంగా. మేము దాని మీదనే ఉపాధి ఉన్నది. మాకు ఏం దందా లేవు, ఏం లేదు. మేము ఎట్లాంటివి ఏం చేయలేదండి. అంతేకాదు. అంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా టెస్టులు అక్కడ చేస్తారా మీరు? ఏం చేయమండి, టెస్టులు ఏం చేయము. అటువంటి ఉంటే బయట పంపుతామండి. పెద్ద హాస్పిటల్ పోమని చెప్తే మేమే రిఫర్ చేసేస్తాము. లేకపోతే గౌట్కి పోమని చెప్తామండి మేమే. ముఖ్యంగా మీరు ఏదానికి ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తుంటారు గ్రామాలలో? ఏదానికి ట్రీట్మెంట్ అంటే సార్ కడుపు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదన్నా ఎత్తి వస్తే, కాళ్ళు కూస్తే అంతే ట్రీట్మెంట్. కానీ మేము ఏదో పెద్ద ట్రీట్మెంట్ ఏం చేయమండి. మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నది మీ మీద? మెడికల్ అధికారులతో సంబంధించి అది చేస్తారు తప్ప మాత్రం మాతోటి ఎలాంటిది ఏం లేదు. అటువంటి ఉంటే ప్రజలే మాకు దగ్గర రానియకపోదు, మాకే తరిమి కొడుతురు ప్రజలు. మరి ఇప్పుడు టాబ్లెట్కు మీ దగ్గరకు పేషెంట్ వచ్చిండనుకో, మీరు అడిగితే చెప్తలేరా మరి ఎందుకమ్మా మా మీద దాడులు చేస్తున్నారు ఇట్లా అని చెప్తున్నామండి. చెప్తే వాళ్ళు మరి అలా స్పందన మేము చెప్తున్నాము. మేము టాబ్లెట్ ఇవ్వద్దమ్మా ఇట్లా సంగతి అంటే వాళ్ళు ఎవరు వస్తే మేము మాట్లాడతామండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు, మేము ఉన్నాం కదా మాకు పిలవండి అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర పోతలేరు కదా సార్. మా దగ్గరికి వచ్చి మాకు వాళ్ళు ఇంటర్గేషన్ అది చేస్తారు మాకు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు డాక్టర్ మీరు? మాది దుబ్బాక మండల్. నా పేరు సాయి. అయితే మాకేంటంటే ఈ ఒక చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. మా మీద కేసులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరో చేసిన తప్పుకు మేము బలి అవుతున్నాము. కాబట్టి మాకు గవర్నమెంట్ ఏదో ఒక గుర్తింపు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం మాకు ఏదో ఒక గుర్తింపు ఇవ్వాలని నా యొక్క విన్నపం. ఓకే, రైట్.
ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. మాకు గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మా జీవన ఉపాధి ఉంటుంది. లేదంటే ప్రతి ఒక్కరు మా మీద ఎవరంటే వాళ్ళు అంటే వైద్యానికి సంబంధించిన అధికారులు వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, మా మీద కేసులు బుక్ చేస్తున్నారు, మమ్మల్ని బదలాం చేస్తున్నారు. మేము ప్రజలకు దగ్గరలో ఉన్న మమ్మలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఏ విధంగా తప్పు చేయకసము. మేము వాళ్ళకు ఏదో మేము ఎంపీబీఎస్ డాక్టర్లా మేము ఫీల్ కావడం లేదు. మా గ్రామాలలో ఏదన్నా పెద్ద జ్వరం వస్తే తప్ప వాళ్ళకు మేమే చెప్తుంటాం, సూచన సలహాలు చేస్తుంటాం. మీరు ఇక్కడ కాదమ్మా టౌన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, ఎంపీబీఎస్ దగ్గరికి వెళ్ళాలి, టెస్టులు చేసుకోవాలని చెప్తున్నాం తప్ప ఇంకా మేము చేసింది ఏం లేదు. ఓన్లీ సర్ది, దగ్గు, దమ్ము ఇలాంటి చిన్న చిన్న ఏదన్నా జలుబులు అయితే మాత్రమే ఇలాంటి అవుటింగ్ మేము ట్రీట్మెంట్ చేస్తే మా మీద కక్ష పూరితంగానే ప్రభుత్వము వైద్య నిపుణులు దాడులు చేసి మా మీద కేసులు చేస్తున్నారు. మా కుటుంబాలను రోడ్ల మీదకి తీసుకొస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. సో ఇలాంటిది ఇప్పటికైనా ఆపేయాలి. మా జీవితాలకు ముందుకు తీసుకోవే విధంగా, మా కుటుంబాలను ముందుకు తీసుకోవే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. మేము కొత్తగా కోరికలేం కోరుకుంటలేదు. ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో హామీలనే నెరవేర్చమని చెప్తున్నాము. అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో మమ్మల్ని భర్తీ చేసే విధంగా ఉండాలి ఈ ప్రభుత్వం తప్ప. కానీ మా మీద దాడులు చేసి మమ్మల్ని ఆర్థికంగా నష్టం చేసే విధంగా, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.